గోవులు చనిపోతా ఉంటే, ఇంత పెద్ద రాద్ధాంతం జరుగుతా ఉంటే, జరగలేదని చెప్తా ఉన్నారు. టీటీడీ అధికారులు అదే చెప్తున్నారు. సాక్షాత్తు సీఎం అదే చెప్తున్నారు. ఏ విధంగా చూడాలంటారు? మీ ద్వారా ప్రజలు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కలియుగ వెంకటేశ్వర స్వామి అంటేనే స్వామికి కులము మతము పార్టీ లేదు. స్వామికి కలియుగంలో వెంకటేశ్వరుడు పుట్టినప్పటి నుంచి కూడా దేవస్థానం చాలా పవిత్రమైన వాతావరణంతో ప్రజలందరూ కూడా పూజిస్తున్నాము. ఈరోజు సాక్షాత్ ముఖ్యమంత్రి గారు గోశాలలో ఆవులు చనిపోతే కనీసం ముఖ్యమంత్రి గారి స్పందన చూస్తుంటే చాలా సిగ్గేస్తున్నది. ఈ సమాజం తల ఉంచుకోవాల్సిన మాట ఆయన మాట్లాడాడు. నవ్వుతూ వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఈ విధంగా గోవులు చనిపోయిందని చెప్పటం ఆయన చెప్పి నవ్వుతూ ఉంటే అది భగవంతుణ్ణి భక్తుడుగా చెప్తున్నాడో, అది కేవలం కక్షపూరితో వైఎస్ఆర్ పార్టీ నాయకుల పైన ద్వేషంతో మాట్లాడుతున్నాడో ఆయన విజ్ఞప్తి వదిలేస్తున్నాము. రెండోది, ఆ ఈఓ చైర్మన్ గారు ఎప్పుడు కూడా ఇంతకుముందు కూడా ఆ రోజు కూడా వైకుంఠ ఏకాదశి పేదవాళ్ళు చనిపోయేది ఎప్పుడు పేదవాళ్ళు చనిపోతారు, కోటీశ్వరులు చనిపోరు, విఐపి బిడ్డలు చనిపోరు. ఏమంటారు, చెప్పులేసుకున్నాడు క్రిస్టియన్స్ అని మీరు మాట్లాడుతున్నారు. మొన్న సాక్షాత్ వెంకటేశ్వర స్వామి ఆలయం ముందరగానే బాగా చూపించారు. అది చెప్పులు వేసుకుని పోయినట్టు ముగ్గురు వాళ్ళు పెద్ద కోటీశ్వరులు, వాళ్ళు అక్కడ చెప్పులు వేసుకొని పోయినారు. అక్కడ ఆలయం ముందుండే సిబ్బంది కానీ దాన్ని చూడకుండా పోతే డైరెక్ట్గా మా గర్భగుడి గారికే వెళ్ళిపోయి ఉంటారు. మరి దీనిపైన ఏమీ చట్టాలు లేవు. ఒక అతను తాగేసి మాడా వీధుల్లో డ్యాన్సులు వేసుకుని తిరిగితే దానిపైన చట్టాలు లేదు. రెండోది, మీకే చెప్తున్నాను, అక్కడ టూరిజం పెట్టినారు, దానిపైన ఎలాంటి యాక్షన్ లేదు. నిజమైన మతపరంగా భక్తిత్వంతో ఉంటే ఇటువంటి కార్యక్రమాలు చేసే వాళ్ళని ముందు సస్పెండ్ చేయాలి. నిజంగా మానవత్వంతో మనం అందరూ ప్రవర్తిస్తే ఎంతసేపు పార్టీ పరంగా మాట్లాడేది అందరూ నేర్చుకున్నారు, కానీ నిజాలు నెగ్గదీయండి. నేను భానుప్రకాష్ కూడా చెప్తున్నాను అందరికీ, ఇది పార్టీ పరంగా ఉంది. దేవుని భక్తులు అందరూ ఏ పార్టీకి సంబంధించిన వాడైనా వెంకటేశ్వర స్వామి భక్తుడు భక్తుడే. నీ ఒక్క తెలుగుదేశంలో తలనీలాలు ఎవరు, దేశంలో ఉండే ప్రతి మతస్థుడు తలనీలాలు ఇస్తాడు. మతస్థులు కూడా వచ్చి తలనీలాలు ఇచ్చే కార్యక్రమాలు చేస్తారు. అది ఆ దేవుని పైన ఉండే భక్తి, ఆ విశ్వాసం. దాన్ని మీరు పాటించకుండా కేవలం వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అని భూముల కరుణాకర్ రెడ్డి పైన స్టేట్మెంట్లు, ఇంకొకరి పైన స్టేట్మెంట్లు ఇస్తే మీ యొక్క విఘ్నతకు వదిలేస్తున్నాము. అసలు మీరు చేస్తున్న పరిపాలన ఏ విధంగా ఉందో దేవుని దగ్గర దాన్ని ఒక తూరి మార్చండి. రెండోది చెప్తున్నాను, నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి వచ్చినాక శ్రీకృష్ణ మనకు వెంకటేశ్వర స్వామి ఆలయాలు కాశ్మీర్లో పెట్టడం, వైజాగ్లో పెట్టడం, ఎక్కడ పడినా ఆలయాలు కట్టించడం జరిగింది. నా నియోజకవర్గంలోనే ఆలత్తూరు అనే గ్రామంలో మన టెంపుల్కి మనం హ్యాండ్ ఓవర్ చేసినాం పాత గుడిని. అదేవిధంగా కలికిరి స్వామి వెంకటేశ్వర స్వామి గుడికి తీసుకొని రావటం, వెంకటేశ్వర మన దేవస్థానం నుంచి ఎండోమెంట్ ద్వారా దాదాపు 145 గుళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీలు ఉండే దగ్గర, ఓసీలు ఉండే దగ్గర కట్టించడం జరుగుతుంది. మరి మీ పరిపాలనలో ఊరికే మీరు మాట్లాడుతున్నారు, ఒక్క దేవస్థానం అయినా ఎక్కడైనా మీ పరిపాలనలో గుళ్ళు కట్టించే కార్యక్రమాలు మా నియోజకవర్గంలో చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గుళ్ళు కూడా కట్టించుకుంటా మన మనోభావాలను ఇంకా పెంచుతూ భక్తిని ఇంకా పెంచుతుంటాం. అతను కానీ ఒక తూరి కొండకు వస్తే నిజమైన భక్తి శ్రద్ధలతో ఆయన వేసే గుడ్డలు కానీ ఆయన భక్తి కానీ ఏ విధంగా ఉందో ఒక తూరి ఆలోచించుకోండి. ఊరిక గుడ్డ కాల్చి ముఖం పైన వేసి మసిగా పూసే కార్యక్రమాలు చేయకుండా నిజాలు నిగ్గదీయండి. కరుణాకర్ రెడ్డి చెప్పింది వాస్తవా అవాస్తవం అని అది నిరూపించండి. ఎంతసేపు కరుణాకర్ రెడ్డిని ఎత్తి ఆడిపోసుకునే మాటలు మాట్లాడుతూ అతని పీరియడ్లో అది జరిగింది ఇది జరిగిందని అనవసరమైన మాటలు మాట్లాడకుండా మీ పీరియడ్లో నీతిగా నిజాయితీగా నడుచుకొని పవిత్రతను పెంచాల్సిందిగా చంద్రబాబు నాయుడికి స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళకి అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.